హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జనరల్గా అందరూ చేపల వేపుని వేయించేటప్పుడు తక్కువ నూనె వారి వేయిస్తే ప్యాన్ కి స్టిక్ అయిపోతాయి. లేదు పోనీ ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం ఎక్కువ వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ చేప ముక్కలను వేయించేటప్పుడు ఈ మసాలా మొత్తం ఆయిల్ లోకి వెళ్ళిపోతుంది. ఈ చేప ముక్కలకి మసాలా పట్టనే పట్టదు. అలా కాకుండా ఈ ఫిష్ ఫ్రైకి టేస్ట్ ఏముంటది చెప్పండి. అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్ లో నేను చెప్పే టిప్స్ ని ఫాలో చేస్తే ఈ ఫిష్ ఫ్రై ని జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ కేజీ ఫిష్ ఫ్రై ని హ్యాపీగా ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా క్రిస్పీగా చేసుకోవచ్చు. మనం ఈ ఫిష్ ఫ్రై లో యూజ్ చేసే మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా ఫిష్ ఫ్రై ని ఫ్రై చేసి టేస్ట్ చేసి తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. అంత బాగుంటుంది. ఈ వీడియోని చూసిన తర్వాత డెఫినెట్ గా మీ ఇంట్లో కూడా ఈ చేపల వేపుని ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. ఈ ఫిష్ ఫ్రై కోసం 1/2 కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను. నార్మల్ వాటర్ తోని వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఒక బొగోన్లోకి నీళ్ళు పోసుకొని పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఫిష్ ముక్కలని మళ్ళీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లేవర్ వేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. మసాలాని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలాని మిక్స్ చేసుకున్నదంతా చేప ముక్కలకి పట్టించాలి. ఒక చేప ముక్కలకి బాగా మసాలా అనేది పట్టించాలి. ఈ విధంగా చేప ముక్కలకు అనేది మసాలా అనేది పట్టించాలి. రెండు గంటల తర్వాత చేప ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేప ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేప ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు. నచ్చిందా? రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీని షేర్ చేయండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.